నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం వస్తున్నారు. జిల్లా ఆ రోజు ఎలక్షన్ ముందు మార్కాపురం వచ్చిన రోజు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అడగడం జరిగింది మార్కాపురం జిల్లా చేయమని. ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజైతే ఏదైతే చెప్పారు అపోజిషన్ ఉన్నప్పుడు ఇచ్చిన మాట ప్రకారం జిల్లా నీటి కాకుండా కందుకూరిని ప్రకాశం జిల్లాలోకి తీసుకురావటం, అద్దంకిని ప్రకాశం జిల్లాలోకి తీసుకురావటం అన్నీ కూడా చేసి జిల్లా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇక్కడ రావడం జరుగుతుంది అన్నమాట. అదొక కార్యక్రమం. అట్లానే ఇక్కడికి వచ్చే ముందు వెలుగొండ ప్రాజెక్టు కొనాలనేది ఉద్దేశం. ఆ రోజు 96లో వెలుగొండ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారే గుర్తించి ప్రాంత ప్రజలకి నీళ్ళు అవసరం, వెలుగొండ ప్రాజెక్టు కడితే కనుక ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా సస్యశ్యామలం అయిద్దనే ఉద్దేశంతో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు మంత్రిగా ఉన్న కోడెల శివప్రసాద్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, గొడ్డిపాటి హనుమంతరావు గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఆ రోజు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేశామని మోసపూరితమైన హామీ చెప్పారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించారన్నమాట. అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి దాదాపు సప్లై ఛానల్ అంతా కూడా రెడీ చేయించాలి, దాదాపు 500-600 కోట్ల రూపాయలు మన బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేసి ఈ ప్రాజెక్టుని వేగవంతంగా చేసి నీళ్లు ఇవ్వాలి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు అనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. మన ప్రకాశం జిల్లాకు సంబంధించిన వెలుగొండ కానీ పోలవరం ప్రాజెక్టులు కానీ ఇచ్చిన మాట అన్నీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్తుంది ఈ ప్రభుత్వం. ఇచ్చిన హామీలన్నీ సూపర్ 6 ఉంది, పెన్షన్లు ఇచ్చేది కానీ, గ్యాస్ ఇచ్చేది కానీ, పిల్లల చదువులకు కానీ, రైతులకు కానీ, అదే బస్సు ప్రయాణం చేసే శ్రీశక్తి కానీ ఇవన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోయాం ప్రభుత్వం. అదేవిధంగా జిల్లాల పునర్విభజన, నియోజకవర్గాలు కొంతమంది లోకల్ సెంటిమెంటు, లోకల్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. కరెంటు ₹1 కూడా పెంచనని చెప్పాము. ఇప్పుడు 20 నెలల కాలంలో ₹1 పెంచడమే కాకుండా దేశంలో ఎక్కడ లేని విధంగా ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేసాము. ఇంకా ఒకదాని తర్వాత అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. వీటిని కూడా వేగవంతంగా పూర్తి చేయాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. వెలుగొండ ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి చేయాలి, ఈ చుట్టుపక్కల రైతాంగానికి నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం.